హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెడ్నెస్డే ఓటింగ్ పోల్ అనాలిసిస్ ఎలా ఉంది, ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ జరుగుతున్నాయి. ఆ టాస్క్లో ఎవరెవరు గెలిచి కంటెండర్ అయ్యారు, అలాగే ఎవరు ఓడిపోయి కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అవడం జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అన్అఫీషియల్ పోలింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉందనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే సెలబ్రిటీస్ అందరూ, మన టీవీ సెలబ్రిటీస్ అందరూ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారంటే దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే ఇమాన్యుయల్కి ఇంత సపోర్ట్ వచ్చినా కూడా తన ఓటింగ్ పెరగకపోవడానికి కారణం ఏందని కూడా మాట్లాడుకుందాము. అలాగే కళ్యాణ్ పడాల టాప్ పొజిషన్లో ఉండడానికి కారణం ఏంది, కళ్యాణ్ పడాల ఓటింగ్ ఇంక్రీజ్ ఇంతగానం ఎలా అయ్యింది అనేది కూడా దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే తనుజ సెకండ్ పొజిషన్కి పడిపోవడానికి కారణం ఏందనేది కూడా దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఒక 4900 ఫాలో ఉన్నారు. సో మీరు ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతుంటాను. సో మీకు ఫాలో అవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే ఎపిసోడ్ కన్నా ముందే ఏం జరుగుతుందని మీకైతే ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇది జస్ట్ 5 minutes వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ అనేది జరుగుతుంది. దానికోసం బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్లు అందరినీ తీసుకురావడం జరిగింది. అంటే ఓల్డ్ సీజన్లకు సంబంధించినటువంటి కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్కి రావడం జరిగింది. సో టోటల్గా 6 కంటెస్టెంట్లు వచ్చారు. వాళ్ళు ఎవరు అంటే ప్రియాంక జన్, గౌతమ్, ప్రేరణ కుంభం, దేతడి హారిక, మానసు, యావర్, టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. సో వాళ్ళు వచ్చి ఏ టాస్క్ ఆడారు, ఎవరెవరు ఆడారు అనేది ఫస్ట్ చెప్తా చూడండి. ఫస్ట్ ఆడింది స్కెల్టన్ టాస్క్, ఫిష్ది. సో ఆ టాస్క్లో ప్రియాంక జన్ గారు అలాగే కళ్యాణ్ పడాల ఆడడం జరిగింది. సో ఈ టాస్క్లో గెలిచింది ఎవరంటే కళ్యాణ్ పడాల గెలిచి ఫస్ట్ క్యాప్టెన్ కంటెండర్ అవ్వడం జరిగింది. సో సెకండ్ టాస్క్ గౌతమ్ అండ్ బర్నీ పజిల్ బ్యాలెన్స్ చేసే టాస్క్. ఆ టాస్క్లో గౌతమ్ గెలవడం వల్ల బర్నీ గారు క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అవడం జరిగింది. సో థర్డ్ టాస్క్ ప్రేరణ అండ్ తనుజ. ఈ టాస్క్ బాల్ టాస్క్. ఈ టాస్క్లో ప్రేరణ కుంభం గెలిచి తనుజ గారు అవుట్ అయ్యారు. అందుకోసం తనుజ గారు క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి బయటికైతే వెళ్ళిపోవడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ టాస్క్ సుమన్ శెట్టి అండ్ హారిక దేతడి హారిక ఆడడం జరిగింది. సో రోప్ టాస్క్. ఆ టాస్క్లో హారిక గెలవడం జరిగింది. సో సుమన్ శెట్టి గారు ఓడిపోయి క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అయితే అవడం జరిగింది. అలాగే ఫిఫ్త్ టాస్క్ సర్కిల్ ఐటమ్ టాస్క్ డెమాన్ పవన్ వర్సెస్ మానసు. వీళ్ళిద్దరిలో డెమాన్ గెలవడం జరిగింది కాబట్టి డెమాన్ సెకండ్ క్యాప్టెన్ కంటెండర్ అవ్వడం జరిగింది. సో సిక్స్త్ టాస్క్ పజిల్ టాస్క్ టై క్రియేషన్. ఈ టాస్క్లో ఇమాన్యుయల్ అండ్ ప్రిన్స్ యావర్ ఆడతారు. సో ఈ టాస్క్లో ఇమాన్యుయల్ గెలవడం వల్ల ఇమాన్యుయల్ థర్డ్ కంటెండర్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో 6 టాస్కులు జరిగాయి. ఆ 6 టాస్కుల్లో 3 గెలిచారు. కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్, ఇమాన్యుయల్ వీరు 3 గెలిచి క్యాప్టెన్ కంటెండర్ అవ్వడం జరిగింది. అలాగే 3 ఓడిపోయి క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అయితే అయ్యారు. బర్నీ గారు, సుమన్ శెట్టి, తనుజ వీళ్ళు 3 అయితే అవుట్ అవ్వడం జరిగింది. అలాగే టీవీ ఇండస్ట్రీ వాళ్ళు, జబర్దస్త్ వాళ్ళు, అలాగే డ్యాన్స్ షో వాళ్ళు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నా అంటే 100% సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్స్టా స్టోరీలో ఓట్ ఫర్ ఇమాన్యుయల్ అని చెప్పి మ్యాక్సిమం అందరూ సెలబ్రిటీస్ ఎక్స్ కంటెస్టెంట్లు కూడా ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. కానీ శ్రీముఖి కానీ అలాగే అమర్దీప్ చౌదరి కానీ టేస్టీ తేజ కానీ వీళ్ళందరూ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు ఓట్ ఫర్ ఇమాన్యుయల్ అని. అయినా కూడా ఇమాన్యుయల్ ఓటింగ్ డ్రాప్ అవడం కారణం ఏంటంటే ఇమాన్యుయల్ సేఫ్ గేమే తన గుంత తను దూకున్నాడు. ఎందుకంటే 10 వారాలు నామినేషన్లు లేకపోవడము ఇమాన్యుయల్కు చాలా పెద్ద మైనస్ పాయింట్. అలాగే ఇమాన్యుయల్ ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడుతుంటాడో అది కూడా పెద్ద మైనస్ పాయింట్. అందుకోసము న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్ ఇమాన్యుయల్కి అసలు కనెక్ట్ కాలేకపోయారు. ఎందుకంటే 10 వీక్లు నామినేషన్ లేకపోవడం వల్ల తనకంటూ ఓటు బ్యాంక్ అనేది సపరేట్ అనేది ఏర్పరచుకోకపోవడం వల్ల తను 12th వీక్ నామినేషన్లో ఉన్న తన ఓటింగ్ అనేది ఓన్లీ 10% మాత్రం కొనసాగుతుంది. బికాజ్ ఆఫ్ తన చేతులారా తను నామినేషన్లోకి రాకపోవడం వల్లనే పెద్ద డ్రాబ్యాక్ అయితే జరిగింది. అందుకోసం ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది ఓన్లీ 10% మాత్రం కొనసాగుతుంది. ఇదే విధంగా ఇమాన్యుయల్ ఓటింగ్ కొనసాగితే 100% ఇమాన్యుయల్ విన్నర్ రేస్ నుంచి పక్కకు తప్పుకున్నట్లే. తన పొజిషన్ థర్డ్ పొజిషన్లో ఉంటాడు. సో ఇప్పుడు విన్నింగ్ రేస్లో ఎవరున్నారంటే కళ్యాణ్ పడాల టాప్లో కొనసాగుతుండో. రాకెట్ కన్నా వేగంతో న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కళ్యాణ్ పడాలకు ఓట్లు గుద్దుతూ ఉన్నారు. ముఖ్యంగా పల్లెటూరులో ఉన్నటువంటి పర్సన్లు అందరూ కళ్యాణ్ పడాలకు బాగా కనెక్ట్ అయ్యారు. అందుకోసం తన ఓటు బ్యాంక్ అనేది భారీగా పెరిగింది. అందుకోసమే 12th వీక్లో 30 నుంచి 40% మధ్యలో కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది
కొనసాగుతుంది. ఇదే విధంగా కళ్యాణ్ పడాల ఓటింగ్ కొనసాగిందంటే 100% కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. సో కళ్యాణ్ పడాల ఓటింగ్ ఇంక్రీజ్ అవ్వడానికి ముఖ్య కారణము వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు ఆ ఎపిసోడ్ అనేది పాజిటివ్గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చడము, అలాగే వాళ్ళ డాడీ వచ్చినప్పుడు కూడా ఆ ఎపిసోడ్ మొత్తము ఫ్యామిలీకి ఆడియన్స్ మొత్తం నచ్చడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తము బాగా కనెక్ట్ అయ్యారు. 11వ వారం నుంచి వెళ్ళి ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కళ్యాణ్ పడాల కనెక్ట్ అవ్వడం వల్ల కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది ఏకదమ్ ఇంక్రీజ్ అయింది. అంతకుముందు కనెక్ట్ కాలేరంటే కనెక్ట్ అయ్యారు, కానీ 25% ఓటింగే ఉన్నది. కానీ ఇప్పుడు కనెక్ట్ అయిన తర్వాత తన ఓటింగ్ అనేది 30 నుంచి 40% మధ్యలో పెరిగింది. ఇంత పెరగడం వల్ల కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతుండు. బికాజ్ ఆఫ్ తనకు నామినేషన్లో జరిగిన గొడవలు కూడా కళ్యాణ్ పడాలకు చాలా ప్లస్ అయ్యాయి. సో అందరూ కళ్యాణ్ పడాలకి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే డెమన్ పవన్తో గొడవ, అలాగే రీతు చౌదరితో గొడవ, ఇవన్నీ కళ్యాణ్ పడాలకి చాలా కలిసి వచ్చాయి. అందుకోసం కూడా తన ఓటు బ్యాంక్ అనేది పెరిగింది. అలాగే తను రోజుకు తన గేమ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడము, ఏదైనా తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడము, అలాగే ఎవరైనా తప్పు చేసినా కూడా నిలదీయడము, అలాగే ఎవరు కరెక్ట్ చేసినా కూడా వాళ్ళకి సజెషన్ కరెక్ట్ ఇవ్వడము. సో ఇవన్నీ కళ్యాణ్ పడాలకు కలిసి వచ్చాయి కాబట్టి తన ఓటు బ్యాంక్ అనేది రోజుకు పెరిగింది. అలాగే తనుజ ఓటు బ్యాంక్ తగ్గడానికి కారణం ఏంటంటే తన పైన ఇంప్రెషన్ ఫ్యామిలీ ఆడియన్స్కు రోజుకు తగ్గుకుంటూ వచ్చింది. ముద్దమందరం సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం సపోర్ట్ చేశారు, కానీ తన గేమ్ రోజుకు తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే తను మాట తప్పడము, అలాగే నాకు సపోర్ట్ ఎవరు లేరని చెప్పడము, అలాగే ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఒకలాగా, అలాగే సాటర్డే సండే ఒకలాగా, ప్రతి రోజులు ఒకలాగా ఉండడము, అలాగే తన క్యాప్టెన్ అయినప్పుడు తను బిహేవ్ చేసిన విధానము, ఇవన్నీ కొన్ని మైనస్ పాయింట్లు. అలాగే తను చేసిన తప్పులు బిగ్ బాస్ ఎత్తి చూపడం వల్ల కూడా ఇవన్నీ కొన్ని మైనస్ పాయింట్ల వల్ల తన ఓటింగ్ అనేది డ్రాబ్యాక్ అయికుంటూ వస్తుంది. ఇదే విధంగా డ్రాబ్యాక్ అయికుంటూ వస్తే తనుజ ప్లేస్ సెకండ్ ప్లేస్లో మిగులుతుంది. సో మీ అనాలిసిస్ ప్రకారము 12 వారాలు గేమ్ చూశారు కదా, ఎవరు విన్నర్ అవుతారు అనేది కింద కామెంట్ పెట్టండి. నా అనాలిసిస్ ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారము కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అని కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్.